సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 24 రిలీజ్ అవబోతుంది. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పవన్ కళ్యాణ్ గారి జీవితంలో చారిత్రాత్మకమైన యుద్ధ వీరుడి పాత్రలో హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ గారు నటించబోతున్నారు. బహుభాషల్లో రిలీజ్ అవుతుంది. ఎలా ఉండబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 4 సంవత్సరాలపైనే ఈ సినిమా దర్శకులు ఇద్దరు మారారు. జాగర్లమూడి క్రిష్ తర్వాత జ్యోతికృష్ణ వచ్చారు. కానీ ఏమాత్రం ట్రైలర్లో చూస్తే అద్భుతంగా సినిమా ఆకట్టుకుంటుంది అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ అన్ని సినిమాలని ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తారో ఆ ట్రైలర్ అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. ఆ 3 మినిట్స్లోనే అంతుంటే సినిమా మిగతా 2 గంటల 42 నిమిషాల్లో ఏముండబోతుంది అనేది, అంటే సనాతన ధర్మం కోసం పోరాడే ఒక పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఒదిగిపోయాడు అనుకోవాలి. యుద్ధ విన్యాసాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. ఇంకొక వైపు చిత్ర నిర్మాత బృందం 4 సంవత్సరాలు ఎంతో కష్టపడి వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీశారు. సినిమా హిట్ కావాలని నిర్మాతలు కూడా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పోయి కోరుకున్నారు. అదేవిధంగా ఓజీ కూడా రిలీజ్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 25 రిలీజ్ కాబోతుంది అనేది వెంటనే ఇంత ఎవరు ఊహించలా. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. 3 సినిమాలు ఒకేసారి ఒకే దెబ్బ కన్నట్టుగా 3 పిట్టలు అన్నట్టుగా 2025, 26 మొత్తం పవన్ కళ్యాణ్ గారి సినిమాలే కనపడుతున్నాయి. మరి హరిహర వీరమల్లు ఈ నెల 21 తారీఖు విశాఖపట్నంలో అన్నారు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్. దానికి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా వస్తారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారని చెప్పన్నారు. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు వాయిదా పడింది? అభిమానుల్లో కొద్దిగా ఇప్పటికే 2-3 సార్లు వాయిదా పడేదానికి ఒక ఆందోళన అనేది ఉండదు. ఏదేమైనా కానీ 21 తారీఖు శిల్పకళా వేదిక హైదరాబాద్కి మార్చినట్టుగా తెలుస్తుంది. దానికి ఇంకా గెస్టులు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారా ఏంటనేది కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మరి ఏదైనా కానీ ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. క్లీన్ యూఏ సర్టిఫికెట్, సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చింది. అందరూ కూడా చాలా విమర్శించి వాళ్ళు కూడా ఈ సినిమా ప్రశంసిస్తున్నారంటే అన్ని రికార్డులు, ఇక సినిమా వాయిదా పడదు, రికార్డులు మాత్రం తుడిచిపెట్టుకుపోతాయి అన్నట్టు దర్శకుడు మాట్లాడిన తీరు విశేషంగా ఆకట్టుకుందని చెప్పాలి. అదే సమయంలో 26 నుంచి 30 వరకు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా కూడా ఆంధ్రప్రదేశ్లో హరిహర వీరమల్లు ఉండబోతున్నాడు. మరి ఏదైనా కానీ ఎటు చూసినా ఆ నోట ఈ నోట అందరి నోట పవన్ కళ్యాణ్ మాటే కనపడుతుంది. రాజకీయాల్లో సక్సెస్ఫుల్ వ్యక్తిగా ఉన్నట్టుగా మొహమాటం లేకుండా ఏదైతే చెప్పిందే చేస్తాడన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశే కాకుండా దేశవ్యాప్తంగా ఒక మంచి పొలిటీషియన్గా, పవర్ఫుల్ పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ గారు అవతరించాడు. అదే సమయంలో సినిమా నార్త్ ఇండియన్స్ కూడా ఎప్పుడెప్పుడు ఎదురు వస్తుందని ఈ హరిహర వీరమల్లు కూడా చూస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మరి డెఫినెట్గా ఈ సినిమా చరిత్ర నిలిచిపోతుంది అనేది అందరూ చెప్తున్నారు. అభిమానులు ఎవరు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాతావరణ దృష్టి ఇచ్చవచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మారినంత మాత్రాన అన్ని సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హైదరాబాద్లో జరుగుతాయి. మరి ఎవరు వస్తారు గెస్ట్ అని ఎదురు చూస్తున్నారు. ఏదైనా కానీ 24 తారీఖు ఆల్రెడీ టికెట్స్ ఎక్కడికక్కడ బుక్ చేసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. స్టార్టింగ్ ఓపెనింగ్స్ అదిరిపోయినట్టుగా మనకు కనపడతా ఉన్నాయి. మరి ఈ సినిమా ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో మనం వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.